సన్నిధిలో మోకరించి నా ప్రభు శరీరంలో నా ప్రభు రక్తంలో నేను పాలిభాగస్తున్నావుతాననే శ్రద్ధ ఇంత మాత్రం లేకున్నవాడు అపరాధి అవుతాడనే శరీర రక్తాల విషయమే. శిక్షావిధి కిందకి రాగలడు, దేవుని కోపం పుట్టించగలడు, లేక తనకు తానే శిక్ష ఈ 3 రకాల్లో ఏదో ఒకటి తెచ్చుకోగలడు. 1 బలహీనత, 2 రోగం, 3 మరణము. అందుకు మనం శరీర రక్తాల నిమిత్తమే అపరాధులమై ఉండకూడదు, సిద్ధపాటుతో ప్రభు బలలో పాల్పంపు పొందాలి. కాబట్టి ఏం చేయాలి? ప్రతి మనుషుడు కూడా తన్ను తాను పరీక్షించుకోవాలి, తన్ను తానే పరీక్షించుకోవాలి. పక్క వాళ్ళని కాదు, ఎదుటి వాళ్ళని కాదు, వెనకాలన్న వాళ్ళని కాదు, నీవే పరీక్షించుకోవాలి. నీవు నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క ఆంతర్య జీవితంలో, నీ యొక్క సంఘ జీవితంలో, నీ సమాజ జీవితంలో, నీ పని దగ్గర, లేకపోతే నీ యొక్క జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు నీవే ఆలోచన చేసుకోవాలి.